బోర్డు మీద పాఠం చెప్పేశారు, స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఎట్లుంటది? కంప్యూటర్ల ముంగట సీరియస్గా పనులు చేస్తోళ్ళు కామెడీ చేస్తే ఎట్లుంటది? ఎప్పుడు పని పని అని తిరిగేటోళ్ళు మంచిగా రాగం అందుకొని పాట పాడితే సప్పట్లు కొట్టమా? మైకు దొరికితే అవతల పార్టీల మీద పంచులేస్తోళ్ళు సినిమా డైలాగులు చెప్తే సీటీలు కొట్టకుండా ఆగుతారా? ఛాన్స్ రావాలి కానీ ప్రతి ఒక్కరికి ఒక్కో కళ ఉంటుందబ్బా. టాలెంట్ ఎవరొక్క సొత్తు కాదు కదా మరి. ఇంకా ఊరిచ్చడైంది, సీదా వార్తలకు పోదాం పాండ్రి. ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఏమంటివి అని డైలాగ్ దంచుతుంటే మీకు ఎవరు యాదికొచ్చిండ్రో గాని బాబు గారికి రామారావు గారు యాదికొచ్చిండట. ఇంతకు దుర్యోధనుడు ఏ సంగతింది ఎవరో గుర్తుపట్టిండ్రా? ఆంధ్ర చిన్న స్పీకర్ రఘురామకృష్ణరాజు సారు సినిమా డైలాగ్ గట్టిగానే పట్టి పట్టినట్టున్నాడు. పొల్లు ఒకటి అందరు ముంగట దంచుతుంటే నవ్వులే నవ్వులు. నాతో చెప్పిందేమయ్యా, సంకరమైన మా గురువంశము అబ్బా ఏమన్నా యాక్టింగ్ చేసినవా అని సీఎం సారు చిన్న సీఎం గారు తారీఫ్ చేసిండ్రు. ఇక ఇప్పుడు మంత్రి కందుల దుర్గేశారు పలనాటి బాలచంద్రుడి గెటప్లా స్టేజ్ మీదకి వచ్చిండు. ఆడపిల్లి నాగమవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చరతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే. మంత్రి గారు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసిండో గానీ పర్ఫార్మెన్స్ అదిరింది పో. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, ఈశ్వర్రావు. ఈయన మంచి పాటగాడట. ఒక పెళ్లికోయి ఈ పాట అందుకున్నాడు. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం, పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం. ఇంటామని ఖుషి చేస్తానికో పాట పాడితే పొట్టు కొట్టిందట. మరి అది ఏం పాట అనుకుంటున్నారు? మల్లె పువ్వుకు పందిరి వలే మసక చీకటిలో వెన్నెల వలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ